బాబు గారిని అవకాశం ఇస్తూ వచ్చారు. ఈరోజు నిజంగా మీరు ఇక్కడ రానందుకు కారణం కూడా అదే గణబాబు గారు. దానికి కారణం కూడా మీకు చెప్తున్నాను వినండి. ఒకరోజు నేను ఆనంద్ కూడా మేము నా పని మీద నాకు ఏదో అవసరం వచ్చి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఆనంద్ కూడా నాతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆనంద్ నేను నా గురించి మాట్లాడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనంద్ నువ్వు వెస్ట్ వెళ్తున్నావు అన్నారు. నేను అక్కడ నుండి తుల్లిపడ్డాను. ఇదే వెస్ట్ పంపిస్తున్నారేంటి సార్? మేము వెళ్ళాలి వెస్ట్, మాది రూరల్ ఏరియా కదా. నిజమే, మేము పక్కనే ఉంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి మేము శ్రీనగర్లోనే ఉంటున్నాం, పిహెచ్పి ఎదుర్కొంటూ ఉంటున్నాం. కానీ మేము మాకు కొత్త కదా టౌన్, మమ్మల్ని ఎందుకు పంపిస్తారంటే ఆయన ఒక మాట అన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి మీరందరూ, ఆయన నిజంగా మీ మీద చిత్తశుద్ధి లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిసి కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీరు బాధపడాలి. కానీ ఒక మాట అన్నారు, అమ్మ వెస్ట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన నాయకత్వం లేదు, ఈ నాయకత్వం సరైనది లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది, కాబట్టి ఆనంద్ అక్కడ పంపించండి అంటే నేను అప్పటికీ మళ్ళీ అన్నాను, సార్ ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలియని ఏరియాలో అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆనంద్ గురించి తెలీదు, ఆనంద్ ఒక్కడే వెస్ట్ని బాగు చేయగలరని చెప్పి ఆ రోజు ఒక నమ్మకంతో ఇక్కడ పంపించారు.